బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఒక్కటే ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లును అడ్డుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. హన్మకొండ జిల్లా బాలసముద్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. దేశంలో ఎవరూ చేయని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టి అందుకు అనుగుణంగా బీసీలకు విద్య, ఉపాధి, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల అమలుకు చట్టం చేసి కేంద్రానికి పంపామన్నారు. అయితే ఢిల్లీ వేదికగా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే బీసీ బిల్లును అడ్డుకున్నాయన్నారు. ఈ పరిణామాలు ప్రజలు గమనించాలన్నారు. కాళేశ్వరం అక్రమాలపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ ఇచ్చిన నివేదికను కూడా తప్పుపడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రము కులగణన చేసి తెలంగాణ రాష్ట్రంలో విద్యతో ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓబీసీలకి 42% ఇవ్వాలనే చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేసుకొని దాన్ని గవర్నర్ గారికి పంపారు. గవర్నర్ గారి దగ్గర నుంచి అది రాష్ట్రపతికి పోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ గడిచిన 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఆ బిల్లుని రాకుండా కేంద్రంలో ఆపిన ప్రబుద్ధులకు కూడా రాబోయే రోజుల్లో మీరందరూ బుద్ధి చెప్పే అవకాశం రాబోతుంది.